వెల్కమ్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీ. టుడే హెడ్లైన్స్. దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ. కాంగ్రెస్ లో వైభాగ్గా విలీనం. డీకే శివకుమార్తో జగన్ చర్చలు. ఎమ్మెల్యే నల్లవెల్లే. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న జీవన్ రెడ్డి. కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం. లోక్సభ స్పీకర్ పదవి ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవంగా అవుతారని భావించిన బీజేపీ భాగస్వామి పార్టీలకు విపక్ష కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. సంఖ్యాబలం తక్కువ అవుతున్నప్పటికీ స్పీకర్ పదవి అభ్యర్థిని నిలబెట్టింది. దేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి పోటీ జరుగుతుంది. అధికార ఎన్డీఏ తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్ ను పోటీలు నిలుపుతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఊరట లభించింది. 2011లో తనపై నమోదు ఆయన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను జూలై 18వ తేదీన వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లుగా ఉన్నారని జగన్ అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. వైకాపా హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అందుకే ఎన్డీఏ కూటమికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని చెప్పారు. నియంత పరిపాలనను ప్రజలు ఆమోదించారనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో జగన్ చర్చలు జరిపారన్నారు. దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తాం. గతంలో 32,000 మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత పార్టీ అధ్యక్షులు. ఇష్టం వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు, వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు, ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు, వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు. దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో 4 గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉన్న అమ్మాయి అర్జెంటుగా తీసుకురానని చెప్తే కుదరదు. అది కుదరదు, మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు, ఎక్కడ ఉన్నారు, గంటకి రోజుకి గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి. 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. I am requesting Honorable Chief Minister, Honorable Deputy Chief Minister, Honorable Home Minister,
30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే, మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్డ్? దాన్ని ఏమంటాము? అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి, చెప్పి మీరు క్షమాపణ చెప్పండి, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల భారస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై తాను మనస్తాపానికి గురయ్యానని మరోసారి జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అతి త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తారని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ జరుగుతున్న పరిణామం దృష్టిలో ఏదైతున్నదో నీకు వాస్తవంగా మనస్తాపానికి గురైనా పార్టీ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా నాకు మరి పార్టీ పరంగా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం పార్టీతో కలిసి పనిచేసిన, పార్టీ బలోపేత కూడా పనిచేసినాం. నాకు కూడా పార్టీ పరంగా వివిధ అవకాశాలు లభించినాయి. కానీ చివరిగా ఏదైతున్నదో ఇవాళ ఈ తీసుకున్న నిర్ణయంతో అంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. 65 సంఖ్యాబలం ఉన్నది. Any day 7 MIM members, there is no scope of they are sailing together with BJP. CPI ఒక సభ్యుడు ఉన్నాడు. మనకు కావాల్సింది ప్రజా విధానాలపై మనం ప్రజానీకం యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నం జరుగుతున్న తరుణం లోపల మళ్లీ మనం ఏదైతుంది వాస్తవంగా వీళ్ళు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతుందో దేశంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ నాడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఇవాళ చట్టపరంగా ఎన్నికైనటువంటి ఒక సభ్యులు పార్టీ మారడాన్ని నిలువరింపు చేయడానికి ఏదైతే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని రూపొందించడం జరిగిందో అందులో లొసుగులను ఆసరా చేసుకుని ఈ జరుగుతున్నటువంటి ఒక పార్టీ మార్పులను నిలువరింపు చేయాలి, దీన్ని పటిష్టంగా అమలు చేయడం భావనతో ఏదైతున్నదో ఎవరైతే సభ్యుడు పార్టీ మారడం జరుగుతుందో అదే సభ్యత్వం వెనువెంటనే రద్దు చేయబడే విధంగా మీ చట్టంలో మార్పు చేస్తామని చెప్పని 5 న్యాయ్ అఖిల భారత కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఒక విధానాలలో పొందుపరుచుకుంటారు. దానికి భిన్నంగా వీళ్ళ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నేను వాస్తవంగా మనస్తాపానికి గురవుతున్నా, జీర్ణించుకోలేకపోతున్నా. నేను వీళ్ళ పార్టీ పరంగా నాకు లభించినటువంటి ఒక హోదా, ఆ హోదాలో ఉండి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జరివానిపల్లె, శాంతిదొడ్డి గ్రామాల్లో ఉన్న హంద్రినివా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత తిరిగి ఆయన కుప్పానికి చేరుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహంతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. అందరి సమస్యలు ఓపికగా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? జగన్ రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశంలో తెలిపారు. చేసుకుంటూ పోతుంది. అదే ఈ రోజు జరుగుతోంది. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? మీ ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా? చట్టం ఊరుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. గగ్గోలు పెట్టేస్తున్నారు. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. మా కార్యాలయాలు పడగొడుతున్నారు, మా కార్యాలయాలు పడగొడుతున్నారని. లేదే, మీ కార్యాలయాలు కాదే పడగొడుతుంది. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా, ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు. పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు. అసలు ఈ పడగొట్టడానికి, ఈ విధ్వంసానికి కారకులు మీరు. 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు. అది ఎవరి సొంతం కాదు, ఏ పార్టీ కార్యాలయం కాదు, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ అహం, మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు. చంద్రబాబు గారు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శ్రీమతి నాగలక్ష్మి, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ శ్రీ నవీన్ దంపతులు మంగళవారం చదురుగుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున వేద పండితులుగా తాత రాజేశ్వరమ్మ వారిని మంగళ వాయిద్యాల నడుమ దేవస్థాన కార్యనిర్వహణాధికారి డివివి ప్రసాదరావు అర్చకులు పూర్ణకొమ్ముతో స్వాగతించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నవీన్ దంపతులను వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ. కాంగ్రెస్ లో వైభాగ్గా విలీనం. డీకే శివకుమార్తో జగన్ చర్చలు. ఎమ్మెల్యే నల్లవెల్లే. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న జీవన్ రెడ్డి. కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.